కొంతమంది బ్రాస్ బాగుంటుందని, బ్రాంజ్ బాగుంటుందని, కొంతమంది అల్యూమినియం బ్యాన్ చేయాలని చెప్పేసి, కొంతమంది మట్టి పాత్రలు వాడాలని చెప్పేసి రకరకాల అభిప్రాయాలు. అవునండి. సో దీని మీద మీరేమంటారు? స్టెయిన్లెస్ స్టీల్ కూడా చాలా మంచిది వాడుకోవటానికి. అల్యూమినియం తోటి చాలా రీసెర్చ్ ఉందండి. ఆల్జైమర్స్ అని అవన్నీ కాస్ట్ చేస్తాయని. ఈ రోజులో ఎలా ఉందంటే చిన్న పిల్లలకి లెర్నింగ్ డిసెబిలిటీస్ చాలా మందికి, ఆటిజం స్పెక్ట్రమ్లో లెర్నింగ్ ముసలోళ్ళు అయిన తర్వాత డిమెన్షియా, ఆల్జైమర్స్. ముసలు కూడా అవ్వకల కొంచెం పెద్ద అయితే. మధ్య రకం వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అంట, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంట, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంట. ఇలాగుంది పరిస్థితి. దానివల్ల ఇంపార్టెంట్ మనం ఏ రకమైన ఫుడ్ వండుకుంటాం అన్నదే కాకుండా ఎందులో వండుకుంటాం అన్నది. వెస్ట్రన్ వరల్డ్లో మైక్రోవేవ్లో పెట్టేయడం పటపటపట, దాంట్లో ఉన్న పోషకాలన్నీ చచ్చిపోతాయి. సో స్లో కుకింగ్, నీకు మట్టి వేరు, క్యాస్ట్ ఐరన్ ఇలాంటి వాటితోటి మంచివి. అంటే బెస్ట్ వరస్ట్ మీరు ఏమైనా గ్రేడ్ చేస్తారా మేడం మెటల్స్ని? బెస్ట్ వర్స్ట్ కాకపోయినా మన నాన్ స్టిక్ మంచిది కాదు. ఎస్పెషలీ దాన్ని గీతలు అయ్యబడిన తర్వాత నాన్ స్టిక్. అల్యూమినియం మంచిది కాదు. ఇంకా ఈ క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, థిక్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, ఇనప పాత్రలు బాగా మెయింటైన్ చేసుకున్నవి, రాతి పాత్రలు, మట్టి పాత్రలు చాలా మంచివి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.